ఒకటి 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 రెండు 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 మూడు 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 నాలుగు 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 ఏంటి ఇవన్నీ కాలేజీ ర్యాంకులు అనుకుంటున్నారా? కాదు, ఆంధ్రప్రదేశ్ కి రాజధానులు. ఆశ్చర్యంగా ఉందా? మీరు ఆశ్చర్యపోయినా షాక్ అయినా ఇంకేమైపోయినా ఇది నిజం. అదేంటి ఇన్నాళ్ళు అమరావతి మాత్రమే రాజధాని అని ఫీల్ అయ్యారు కదా, కానీ తర్వాత ఏపీ సీఎం జగన్ ఏం చెప్పాడు? వైజాగ్ ని, అమరావతిని, అలాగే కర్నూలు ని, ఇట్లాగా అన్ని ప్రాంతాలని కలిపే విధంగా 3 రాజధానులు పెడతాను అని చెప్పాడు. చేశాడా? చేయలేదు. కానీ ఇప్పుడు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి మరో కొత్త నాటకానికి తెరదీశాడు. అదేంటో తెలుసా? హైదరాబాద్ ని ఎటు ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కి 10 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా కొనసాగించాలి అని అంటున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో రాజధానిని కట్టలేకపోయాం కాబట్టి అది పూర్తయ్యేంత వరకు హైదరాబాద్ ని రాజధానిగా కొనసాగించాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అసలుకి ఒకవైపు ట్రోల్స్, మీమ్స్ ఇలా వైరల్ అయిపోతున్నాయి. అంతేకాదు ఆయన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇది ఎలా ఉందంటే చివరికి ఆంధ్రప్రదేశ్ పరిపాలించేటువంటి సీఎం జగన్ చేతగాని తనాన్ని బయటపెట్టినట్టుగా ఉంది. సంక్షేమ పథకాలకి డబ్బులన్నీ ఇవ్వడం వలన ప్రస్తుతానికి రాజధానిని కట్టలేకపోయాం అని క్లియర్ కట్ గా ఈయన నోటితో ఈయనే చెప్పేశాడు. అంటే ఏది ముఖ్యం? సంక్షేమ పథకాలను పంచడమే ముఖ్యంగా పెట్టుకున్నారు. ఓకే, సంక్షేమ పథకాలు పంచడం వల్ల ఏం జరిగింది? ప్రజలకి లాభం జరిగిందా అంటే అది కాదు. కేవలం జగన్ పబ్లిసిటీకి మాత్రమే ఈ సంక్షేమ పథకాలు ఉపయోగపడ్డాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు బద్దకించారు. ఇది 100% వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఉచితాలకి అలవాటు చేసి, ఇంకా చెప్పాలంటే ఈ సంక్షేమ పథకాలు తన పార్టీ ప్రచారానికి వాడుకుంటూ వాళ్ళ యొక్క ఓట్లని కొనుక్కున్నాడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి కంటెంట్ కొరకు మా మేలుకో ఆంధ్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.